బాపట్ల జిల్లా చీరాల మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్, సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం జగన్ 5 ఏళ్లలో ఏ ఒక్క నిరుద్యోగికి కూడా జాబ్ ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనను ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. వ్యవస్థ మొత్తం కూలిపోది. నువ్వు బటన్ నొక్కుడు కార్యక్రమాలకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల దగ్గర నుంచి కర్నూలు దాకా ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టలేదా? చివరికి మీరు శ్మశానం అన్నటువంటి ఏదైతే సెక్రటరేట్ ఉందో దాన్ని కూడా 380 కోట్లకి మీరు అప్పు తీసుకున్నారు కదా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అప్పు ఎంత? 13 లక్షల కోట్ల రూపాయలు. మరి తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఇచ్చినటువంటి అప్పు ఎంత? ఇవాళ మీ పరిస్థితి ఏంటి అంటే రాష్ట్రాన్ని ఏ వైపు తీసుకెళ్తున్నారు మీరు? ఒకటే చెప్తున్నాను, బాబు గారు వస్తేనే జాబ్ వస్తుంది. ఏమొస్తుంది? బాబు గారు వస్తేనే జాబ్ వస్తుంది. తర్వాత ఇంకొక గొప్ప విషయం, ఈ గనుడు ఎవరైనా ఉన్నారంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఎలా అంటే మద్యపాన నిషేధాన్ని చేస్తాను 3 దఫాలు కానీ చెప్పి ప్రజలకు హామీ ఇచ్చాడు. అంటే మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మమ్మలు, మా తాతలు మొత్తం సర్వనాశనం అయిపోతున్నారు ఈ మద్యం వల్ల అని చెబుతూ, ఈ మద్యం మీద 15 సంవత్సరాలు 25,000 కోట్లు అప్పు తెచ్చిన గనుడు. ఎవడన్నా తెస్తాడా మద్యపాన నిషేధం అంటే? సో ఇది మద్యపాన నిషేధం చేయడానికైనా ఆయన ఎంత చక్కగా చెప్తాడంటే అబద్ధాన్ని కూడా ఎంత నీట్గా ఇది నిజమేమో అన్నట్టుగా చెప్తాడు. ఎంత దుర్మార్గం అంటే ఇసుక చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇచ్చాడు. ఇతను అంటాడు ఖజానానికి లాస్ వచ్చింది, దీని మీద ఒక కేసు పెట్టాలంట. ఆయన కాలంలో ఇసుక ఫ్రీగా ఇస్తే ఖజానానికి లోటు వచ్చిందంట, దాని మీద చంద్రబాబుతో ఒక కేసు పెట్టారన్నాడు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయని నేరానికి ఈ రాష్ట్రంలో యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకొస్తే అతను ఆ కేసులో పెట్టి అరెస్ట్ చేసి ఆ పేపర్లు మళ్ళీ బయటకు వస్తాయని చెప్పేసి తగలబెడతాడు. ఇతను అంటే సాక్ష్యాలు లేకుండా ఉండడానికి తగలబెడతాడు. ఇది ఈ గొప్ప గనుడి విషయం.